సొంత కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ రాతల్ని సమర్థించుకోవటం దుర్మార్గం అంటూ అసెంబ్లీలో విమర్శించారు. కఠినమైన చట్టంతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తానని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు. కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది. అతని మీద వైఎస్ఆర్కు పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇంకా ఉండేటి నేను చెప్పలేని దిశ ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అది నా నోటితో నేను చెప్పే విషయాలు కాదు. ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు. ఎలాంటి ఆర్టికులైజేషన్ అలాంటివన్నీ నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకొస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. ఎవరైతే బాధితురాలు ఆమె డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరిని గురించి కదా అధ్యక్ష, ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్ ఇది 1-2 కాదు అధ్యక్ష, ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో మొత్తం మనుషులను పెట్టి ఒక హైరార్కీ తయారు చేశారు. టాప్ ట్రాన్స్మిటర్స్ సెకండ్ లెవెల్, అక్కడి నుంచి థర్డ్ లెవెల్ జగన్ కనెక్టివిటీ కనెక్ట్, జగన్ కనెక్ట్, థర్డ్ అక్కడి నుంచి మునుగళ్ళ హరీశ్వరెడ్డి, మిగిలిన వాళ్ళైతే అనఫిషియల్, అక్కడి నుంచి వేరియస్ బ్రాంచెస్ చేసేసుకుని వీళ్ళ అడ్రస్లన్నీ కూడా తెలియకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో కూర్చొని ప్రపంచం మొత్తం పేర్లన్నీ కూడా ఎక్కడికక్కడ షీల్డ్ చేసేసి అడ్రస్లు షీల్డ్ చేసి ఇష్టానుసారంగా సోషల్ మీడియా వాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది. హోమ్ మినిస్టర్ లెక్కలేదు, డీజీపీ లెక్కలేదు, హోమ్ సెక్రటరీ లెక్కలేదు, డిప్యూటీ సీఎం అని లెక్కలేదు, ఎవరైనా లెక్కలేదు. అంటే ఏంటి విచ్చలవిడతనం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష? ఇవి చూస్తే మనసు వికలమైపోతుంది, బాధ కలుగుతుంది, నిద్ర రాదు. మనం కూడా మనుషులమే అధ్యక్ష. ఓసారి ఇవన్నీ చూసినప్పుడు దేనికోసం ఇక్కడికి వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం, ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పడడం ఏంటని ప్రతి ఒక్కరు కల్పించదు అధ్యక్ష. ఒకటే అనుకున్నారు అధ్యక్ష, మేము చాలా తెలివైన వాళ్ళని, మా పోలీసులు వాళ్ళకంటే తెలివి తక్కువైతే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఈరోజు చెప్తున్నా, ఇలాంటి చాలా చూసా. భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా, ఏం చేయాలో చేసి చూపిస్తాం. అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం. ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం. ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.